నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. 28 ఏళ్ల ఓ ఫారిన్ బైక్ వ్లాగర్ భర్తతో కలిసి ఇండియాలో టూర్ చేస్తుంటే మార్చి 1వ తేదీన జార్ఖండ్లో ఆమె మీద 7 వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఇది ఇండియాకు వచ్చే ఉమెన్ టూరిస్టులు మన దేశంలో ఉమెన్ సేఫ్టీ గురించి గూగుల్ చేసి మరి ఇండియా వెళ్ళాలా వద్దా అని పదే పదే ఆలోచించుకునేలాగా చేసే ఒక ఘటన. బ్రెజిల్, స్పెయిన్ డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్న ఆమె భర్తతో కలిసి 5 ఏళ్లలో 66 దేశాలు 170,000 కిలోమీటర్లు సేఫ్ గా తిరిగారు. బైక్ మీద తిరుగుతూ అడ్వెంచర్ టూర్లు చేసే ఈ జంట 6 నెలల క్రితము బంగ్లాదేశ్ నుంచి ఇండియా వచ్చి కాశ్మీర్ నుంచి యూపీ మీదుగా జార్ఖండ్ వెళ్లారు. మార్చి 1వ తేదీ రాత్రి దమ్కా జిల్లా కుర్మాహాట్లో టెంట్లో వాళ్ళు నిద్రపోతుంటే 7 వ్యక్తులు ఆ టెంట్లోకి చొరబడి ఆమె భర్తను కొట్టి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ముఖం మీద గాయాలతో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ అయింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. తర్వాత ఆ దుర్మార్గుల్ని అరెస్ట్ చేశారు. అయితే ఆమె చాలా దేశాల్లో తిరిగారు. ఆ దేశాల్లో ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లు కూడా ఉన్నాయి. అక్కడ మహిళలకి ఎలాంటి స్వేచ్ఛ ఉందో అందరికీ తెలుసు. తాలిబన్లతో దిగిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో ఆమె గతంలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు ట్విట్టర్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు తాలిబన్ల కంటే ఘోరమా ఇండియా అనేలాగా ఉమెన్ సేఫ్టీ విషయంలో కామెంట్స్ చేస్తున్నారు మన దేశం మీద. ఆమె మాత్రం భారతీయులు చాలా మంచోళ్ళు, నన్ను చాలా బాగా చూసుకున్నారు, ఇండియాలో 20,000 కిలోమీటర్లు మేము హ్యాపీగా జర్నీ చేశాము, ఒక చోట ఇలా జరిగింది అని భారతీయులందరినీ నిందించను అని చెప్పి చాలా సవినయంగా మీడియాకి చెప్పి భర్తతో కలిసి ఇంకో దేశానికి వెళ్ళిపోయారు. ఉమెన్స్ డేలు, ఇండిపెండెన్స్ డేలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఇప్పటికీ అర్ధరాత్రి బయట తిరిగే మహిళల మీద మన దేశంలో రెస్పెక్ట్ లేదు. రాత్రి కాగానే మహిళ ఇంట్లోనే ఉండాలి, బయట ఏం పని అని చెప్పి ప్రశ్నించే సోకాల్డ్ బూజు పట్టిన తుప్పు పట్టిన మెంటాలిటీస్ ఇప్పటికీ మారట్లేదు. ఇవాళ మనం అర్ధరాత్రి అన్నపొద్దు షూటింగులకనో లేకపోతే ఆఫీసులకనో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు అర్ధరాత్రి స్వతంత్రం. కానీ వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి? నీకు 12 తర్వాత ఏం పని? రాత్రి వేళ పని మీద బయట తిరిగే మహిళల్ని అవమానించేలాగా మాట్లాడిన సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మీద సింగర్ చిన్మయి అమ్మాయిల్ని చూసే మీ వక్రబుద్ధి మార్చుకోండి అని చెప్పి ఆవేదనతో ఇలా రెస్పాండ్ అయ్యారు. బేసిక్లీ అమ్మాయిలు ఇలా డ్రెస్ చేసుకోవటం వల్ల, జుట్టు ఇలా ఉంచుకోవటం వల్ల, బొట్టు పెట్టుకోలేదు కాబట్టి, బికాస్ ఇవన్నీ నేను వేసుకోలేదు కాబట్టి నేను చెప్తున్నా. నో బొట్టు, జుట్టు ఓపెన్ అండ్ షార్ట్ క్లోత్స్ వేసుకుంటున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ సెక్షువల్ అసాల్ట్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ విమెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ విమెన్ అన్నది ఇస్ కాల్డ్ రేప్ కల్చర్. వేర్ వీఆర్ గెటింగ్ అడ్వైసెస్ ఫ్రమ్ పీపుల్. అమ్మాయిలకి బయట ఏం పని, అమ్మాయిల్ని ఎందుకు చదివించాలి, అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు, ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి, డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో 2024లో ఉన్నాము. మన కర్మ కాలిందిరో. ఆమె దేశాన్ని అవమానించింది అని చెప్పి వెంటనే ఆమె మీద కేసులు పెట్టారు, ఎఫ్ఐఆర్లు పెట్టారు. అన్నపూర్ణమ్మ మాటల్ని ఎవ్వరూ కనీసం ఆలోచించను కూడా లేదు. కానీ చిన్మయి కామెంట్స్ మీద మాత్రము వెంటనే స్పందిస్తున్నారు. విపరీతంగా ఆమె మాట్లాడిన వీడియోని వైరల్ చేశారు. ఇదిగో చూడండి, చిన్మయి దేశాన్ని ఎంత అవమానకరంగా మాట్లాడిందో. స్టూపిడ్ కంట్రీ అంట, ఈమెని ఆఫ్ఘనిస్తాన్కో పాకిస్తాన్కో పంపేసేయాలి అని చెప్పి నానా మాటలు అన్నారు. ఆమె మీద కేసులు పెట్టారు, విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళందరి దృష్టిలో మహిళలు నైట్ పూట బయటికి రాకూడదు. అది వృత్తిలో భాగమైన మెడికల్ ఎమర్జెన్సీ అయినా ఆమె మాత్రం ఎంత పనున్నా ఇంట్లోనే ఉండాలి. ఒకవేళ బయటికి రావాలి అంటే మగతోడుని తెచ్చుకొని బయటికి రావాలి. ఇదేం స్టూపిడిటీ అంటే దేశభక్తి తన్నుకొచ్చేస్తుంది ఒక్కొక్కరిలో. 2018లో థామస్ రాయిటర్స్ ఫౌండేషన్ సర్వేలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్, సిరియా మనకంటే నయము అని చెప్పి ఆ రిపోర్ట్ చెప్తే ఆ సర్వే అంతా తప్పుల తడక అని చెప్పి కేంద్రం కొట్టిపారేసింది. లాస్ట్ ఇయర్ జార్జ్ టౌన్ ఇన్స్టిట్యూట్ ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ మీద 175 దేశాల్లో సర్వే చేస్తే మహిళలు ప్రశాంతంగా భద్రంగా ఉండే దేశాల్లో మనకు 128వ ర్యాంక్ వచ్చింది. ఆఫ్రికన్ కంట్రీస్ నమీబియా, జింబాబ్వే, అంగోలా లాంటి అత్యంత వెనుకబడిన దేశాల కంటే కూడా ఇండియా వెనుకబడి ఉంది అనేది ఇక్కడ చెప్పే చేదు వాస్తవం. స్త్రీలకు సమాన అవకాశాలు, న్యాయము, భద్రత లాంటి 13 అంశాల ఆధారంగా ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారు. అయితే భారతదేశంలో మహిళల స్థితిగతుల కారణాలను నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మనకు అవన్నీ తెలుసు, మనం ఉంటున్న పరిస్థితి ఏంటి అనేది. అదే 177 కంట్రీస్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన డెన్మార్క్లో ఉమెన్ ఎలా ఉన్నారో ఈ వీడియో ద్వారా చెప్తాను. డెన్మార్క్ ఎందుకు మహిళలకు హ్యాపీయెస్ట్ కంట్రీ అయిందో తెలుసుకుంటే మనం ఎలా ఉండాలో మనకు అర్థమవుతుంది. నార్త్ ఐరోపాలో ఉండే స్కాండినేవియన్ కంట్రీస్లో ఒకటైన డెన్మార్క్ చాలా చిన్న దేశం. జనాభా కూడా చాలా తక్కువ, 59 లక్షలు మాత్రమే. అలాంటి దేశంతో
140 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశాన్ని అస్సలు పోల్చలేం. కానీ మనకంటే ముందున్న నాగరిక సమాజం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏ దేశంలో అయినా సరే మహిళ చదువుకుంటే, మహిళ ఉద్యోగం చేస్తే, మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా బాగుంటుంది, ఆ దేశం అంతా కూడా బాగుంటుంది. అలాంటి మహిళలకు తీవ్రమైన అనారోగ్యం వస్తే, సడన్ గా జరగరాంది ఏదైనా జరిగితే ఫ్యామిలీ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులవుతుంది. అలాంటప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పర్టికులర్ టైం పీరియడ్లో రక్షణ ఇస్తుంది. అంటే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇలా మనకు ఎంత టైంకి రక్షణ కావాలో చూస్ చేసుకొని తీసుకోవచ్చు. కట్టే ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. లైఫ్ లాస్ జరిగితే కుటుంబానికి అందే సాయము పెద్ద మొత్తంలో ఉంటుంది. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ కుటుంబానికి ఆర్థిక భద్రతనిచ్చేదిగా ఈ రోజుల్లో ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా పాలసీ బజార్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకు 10% స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు. టర్మ్ పాలసీల్లో మహిళలకు ప్రీమియం మగవాళ్లతో పోల్చితే మాక్సిమము 30% దాకా తక్కువగా ఉంటుంది. అందుకు కారణము మహిళల జీవన ప్రమాణ స్థాయి మగవాళ్లతో పోల్చితే కొంచెం ఎక్కువగా ఉండడం. 30 ఏళ్ల మహిళ 30 ఏళ్లకు ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మగవాళ్లతో పోల్చితే ఆమెకు నెల కట్టే ప్రీమియం ఎలా తక్కువగా ఉందో ఇక్కడ గమనించవచ్చు. మనం హస్బెండ్ శాలరీ మీద కూడా వైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మహిళల టర్మ్ ఇన్సూరెన్స్ కింద చాలా రకాల ఉమెన్ స్పెసిఫిక్ జబ్బులకు కవరేజీ వర్తిస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ కి 1.5 లక్షల దాకా ట్యాక్స్ బెనిఫిట్ కూడా వర్తిస్తుంది. ఒంటరిగా పిల్లల్ని, కుటుంబాన్ని చూసుకునే మహిళలు తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించాలి అని చెప్పి నేను చేస్తున్న రిక్వెస్ట్. నేను ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో పాలసీ బజార్ లింక్ ఇచ్చాను. ఒకసారి క్లిక్ చేసి చెక్ చేయండి. మీ అవసరాలు, ఫైనాన్షియల్ కండిషన్ అన్నీ తెలుసుకున్న తర్వాత వాటిని దృష్టిలో పెట్టుకొని 24 అవర్స్ అందుబాటులో ఉండే పాలసీ బజార్ కస్టమర్ సర్వీస్ ద్వారా మాట్లాడి అన్నీ తెలుసుకొని మీకు ఈ పాలసీ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అవసరమో అని అనిపిస్తే తప్పకుండా తీసుకోండి. మళ్ళీ డెన్మార్క్లోకి వెళ్తే, డెన్మార్క్ కూడా ఇండియా లాగే వ్యవసాయ ప్రధాన దేశం. 19th సెంచరీ దాకా మనలాగే ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం మాత్రమే. 1814లో ప్రాథమిక విద్యని డెన్మార్క్ తప్పనిసరి చేసింది. ఆడ మగ తేడా లేకుండా ప్రతి బిడ్డ చదువుకోవాలి అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ జెండర్ ఈక్వాలిటీకి దారితీసింది. అలాగే ప్రతి మనిషిని ఓ విలువైన వనరుగా తీర్చిదిద్దే బాధ్యతను అక్కడి ప్రభుత్వం తీసుకుంది. దీనికి విద్యా విధానాలే కారణం. డెన్మార్క్ గురించి ఇంకా బాగా అర్థం కావాలి అంటే 170 ఏళ్ల క్రితం క్రిస్టెన్ కోర్ అనే టీచర్ వేసిన పునాదుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్రిస్టెన్ కోర్ ఒక సైనికుడు గన్లోకి వేగంగా బుల్లెట్ లోడ్ చేయలేకపోతున్నాడు అని చెప్పి అతన్ని ఆర్మీ నుంచి గెంటేశారు. బతకడానికి సొంతూరు వచ్చిన అతను ఒక స్కూల్ని స్టార్ట్ చేశాడు. అక్కడ స్కూల్స్ నడిపే వాళ్లకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. అందుకోసం అతను స్కూల్ స్టార్ట్ చేశాడు. కానీ అప్పటిదాకా డెన్మార్క్ అనుసరిస్తున్న టీచింగ్ పద్ధతులు అతనికి చాలా బోర్ అనిపించాయి. మొదట్లో అక్కడ స్కూల్స్ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చదువు నేర్పించాలి అని చెప్పి గవర్నమెంట్ ప్రత్యేకంగా అడల్ట్ స్కూల్స్ ని ప్రోత్సహించింది. అయితే రొటీన్ గా చదవడం, రాయడం వీటిని మాత్రమే నేర్పించడము ఈ క్రిస్టియన్ కోల్డ్ కి నచ్చేది కాదు. అది బోరింగ్ గా అనిపించేది. అందుకే కొంతమందిని ఒప్పించి ఒక పొలంలో గురుకులం లాంటి ఒక స్కూల్ ని స్టార్ట్ చేశాడు అతను. అక్కడ లైఫ్ స్కిల్స్ నేర్పించడం మొదలుపెట్టాడు. అంటే నీతి కథల ద్వారా వ్యక్తిత్వాన్ని మార్చడంతో మొదలుపెట్టి ఆర్ట్స్ అండ్ కల్చర్ గురించి చెప్పడంతో పాటు బతకడానికి అవసరమైన పనులు నేర్పించడం, ఒంటరిగా కాకుండా సమూహంగా ఎదగడం గురించి ప్రత్యేకంగా నేర్పించాడు. హెల్ప్ తీసుకోవడము, చేయడము అనేవి అతని సిలబస్లో, సొంతంగా రాసుకున్న సిలబస్లో భాగం చేశాడు. అలాగే వ్యవసాయ పనులతో కూడా పాఠాలు చెప్పాడు. అంటే వాల్యూ యాడెడ్ ఎడ్యుకేషన్ విత్ లైఫ్ స్కిల్స్. ఇది క్రిస్టియన్ కోల్డ్ దగ్గర చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి విపరీతంగా నచ్చింది. వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. దీంతో అతని దగ్గర చదువుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు రావడం మొదలైంది. అక్కడ చదువుకున్న వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి ఇలాంటి స్కూల్సే మొదలు పెట్టారు. కొన్నేళ్లలో ఈ ఒక్క టీచర్ మొత్తం డెన్మార్క్ ఎడ్యుకేషన్ సిస్టమ్నే మార్చేశాడు. ఈ టైప్ స్కూల్స్ ని ఫోక్ స్కూల్స్ అంటారు. అంటే పెద్దవాళ్ళ స్కూల్స్. ఫోక్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు ఎవరికి కూడా పరీక్షలు ఉండవు, డిగ్రీ పట్టాలు ఉండవు. ఉన్నతంగా జీవించడమే తిరుగులేని పట్ట. డెన్మార్క్ నమ్మకం, సంక్షేమం, సమానత్వం అనే 3 బలమైన పునాదుల మీద నిర్మితమైంది. ముందుగా నమ్మకం గురించి చూస్తే ప్రజల్లో ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉంటుంది అంటే డెన్మార్క్ లో కొన్ని చోట్ల చంటి బిడ్డలు ఒంటరిగా తల్లి లేకుండానే ఇలా స్ట్రోల్స్ లో నిద్రపోతూ కనిపిస్తారు. చిన్న పిల్లల్ని అట్లా వదిలేసి పేరెంట్స్ ఏమైపోయారు అని చెప్పి మనం అనుకుంటాము. కానీ వాళ్ళు హాయిగా అలా వదిలిపెట్టి పనులకు వెళ్తారు. చలి దేశం కాబట్టి ఎండ వచ్చినప్పుడు పిల్లల్ని సూర్యరశ్మిలో నిద్రపుచ్చడము అనేది అక్కడ చాలా సహజం. ఏ బిడ్డైనా ఏడిస్తే చుట్టూ ఎవరుంటే వాళ్ళు
ఆ బిడ్డ దగ్గరకు వచ్చి వాళ్ళని లాలిస్తూ ఆడిస్తారు, పేరెంట్స్కి ఆ తర్వాత అప్పగిస్తారు. ఇదే నమ్మకము వస్తువుల కొనుగోలు అమ్మకాల్లో కూడా కనిపిస్తుంది. కొన్ని చోట్ల నిత్యావసర వస్తువులు, కూరగాయలని మనుషులు దగ్గరుండి తూకాలేసి అమ్మరు. వాటి ధరని పేపర్ మీద అలా రాసి పెట్టి వెళ్ళిపోతారు. వస్తువు కావాల్సిన వాళ్ళు అక్కడికి వచ్చి ఎంత రాసి పెట్టారో చూసి అక్కడ ఆ మొత్తం డబ్బులు పెట్టి వెళ్ళిపోతారు. మరి ఎవరైనా ఊరికే తీసుకెళ్ళిపోతే ఎలా అనే డౌట్ మనకి రావచ్చు. ఒకవేళ అలా తీసుకెళ్ళినా పర్లేదు, అవసరంలో ఉన్న వాళ్ళే తీసుకెళ్తారు కదా అనే భావన వాళ్ళని అలా వదిలిపెట్టి వెళ్ళేలాగా చేస్తుంది. అంటే డబ్బుల కంటే మనుషుల్ని ఎక్కువ నమ్ముతారు. ఇక రెండోది సంక్షేమం. ఈ దేశం ఇప్పటికీ రాచరికం కిందనే ఉంది, కానీ అత్యంత డెమోక్రాటిక్ కంట్రీ. ఇక్కడ ప్రజలు ఎంత ట్యాక్స్ కడతారో తెలుసా? వాళ్ళకొచ్చే ఆదాయంలో అక్షరాల 50% పైగా ట్యాక్స్ పే చేసేస్తారు వాళ్ళు. అమ్మో 50% ట్యాక్స్ అని మనం అనుకుంటాము, కానీ అక్కడ ప్రభుత్వం ప్రజలకు ఏమేం సౌకర్యాలు కల్పిస్తుందో తెలుసుకుంటే మనకు తక్కువే అనిపిస్తుంది. పుట్టిన పిల్లల డే కేర్ నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్, ప్రజలందరికీ కావాల్సిన హెల్త్, ఉద్యోగం లేని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి, వృద్ధులకు పెన్షన్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, స్కూల్ ఫీజులు ఉండదు, చదువు ఫ్రీ, అన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. జనం డబ్బును ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా తిరిగి జనం కోసమే ఖర్చు పెడుతుంది. కాబట్టి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో జనాల్ని సోమరిపోతుల్ని చేసేస్తుంది అని చెప్పి తిట్టే వాళ్ళు అక్కడ ఎవరు ఉండరు. టైంకి వాళ్ళు చాలా విలువిస్తారు. ఎంత కష్టపడి పనిచేస్తారో ఆ పని అయిపోగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఒకవేళ పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అన్నా, స్కూల్ నుంచి తిరిగి తీసుకొని రావాలి అన్నా, చేతిలో ఉన్న పనిని వదిలేసి మహిళలు హాయిగా ఎవరికి చెప్పకుండానే ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. మహిళలు ఏ ఇబ్బంది లేకుండా కెరియర్ కొనసాగించడానికి ఇలాంటి విధానాలు చాలా హెల్ప్ అవుతున్నాయి వాళ్ళకి. రోజంతా ఇంటి పని, ఆఫీస్ పనితో జీవితం బోర్ అయిపోకుండా కుటుంబంతో సరదాగా గడపాలి అంటే ప్రతి ఉద్యోగి ఏడాదికి 5 వారాలు పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు. ఎవరైనా విపరీతమైన స్ట్రెస్ కు లోనైతే ప్రభుత్వము స్ట్రెస్ లీవ్ అనే దాన్ని కూడా ఇస్తుంది డెన్మార్క్ లో. ఇక మూడోది సమానత్వం. డెన్మార్క్ ను మోస్ట్ ఉమెన్ ఫ్రెండ్లీగా మార్చింది ఇక్కడ పాటించే సమానత్వం. డెన్మార్క్ లో సమానత్వం అంటే కేవలం స్త్రీ పురుషుల మధ్య మాత్రమే కాదు, ప్రకృతిని వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు. అందుకే ఎక్కువ జంతువుల హక్కుల కోసము, పర్యావరణ హక్కుల కోసము, పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసము యువత గొంతెత్తుతుంటారు. మనుషుల మధ్య అమ్మాయి, అబ్బాయి, పేద, ధనిక, ఈ మతం ఆ మతం అనే తేడాలు అస్సలు కనిపించవు. సమానత్వాన్ని ఎంత స్ట్రిక్ట్ గా పాటిస్తారు అంటే 1999లో ఈక్వాలిటీ అనే మినిస్ట్రీని వాళ్ళు స్టార్ట్ చేశారు. సమానత్వాన్ని ప్రతి చోట పాటించడం వల్ల ఇప్పుడు 72% ఉద్యోగాలు చేసే మహిళలున్న దేశంగా డెన్మార్క్ రికార్డు క్రియేట్ చేసింది. 1976 నుంచే ఇక్కడ మహిళలకు మగవాళ్లతో సమానంగా జీతాలు ఇస్తున్నారు. యూనివర్సిటీ డిగ్రీల్లో కూడా ఉమెనే ఎక్కువ. హౌస్ హస్బెండ్స్ గా ఉండడానికి కానీ, ఇంటి పనులు, పిల్లల పనులు చేయడానికి కానీ ఇక్కడున్న మగవాళ్ళు ఎవరు నామోషిగా ఫీల్ అవరు. నేను మగాన్ని, నేను పనెందుకు చేస్తాను అని ఎవరు అనరు. నువ్వు మగాడివైతే గెలిచి చూపించు, నువ్వు మగాడివైతే చేసి చూపించు అనే సెక్సిస్ట్ కామెంట్స్ కూడా అక్కడ సామాన్యుల్లో కానీ పాలకుల్లో కానీ వినిపించవు. ఈ స్పృహ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇతర దేశాలతో పోల్చితే డెన్మార్క్ అన్ని రకాలుగాను చాలా పై స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉంది. ఇతర దేశాలతో పోల్చితే డెన్మార్క్ లో ప్రతి పురుషుడు సగటున రోజులో 2.5 గంటల పాటు కంప్లీట్ గా ఇంటి పనులు, వంట పనుల్లోనే గడుపుతారు అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. మెటర్నిటీ లీవ్ ను వాళ్ళు పేరెంటల్ లీవ్ అంటారు. ఈ పేరెంటల్ లీవ్స్ ఉమెన్ కి మాత్రమే కాదు, మెన్ కి కూడా ఇస్తారు. ఈ సమానత్వపు చైతన్యానికి విలువలతో కూడిన ఎడ్యుకేషన్ తో పాటు డెన్మార్క్ మహిళలు చేసిన ఉద్యమాలు కూడా కారణం. 1871లో ప్రారంభమైన డానిష్ ఉమెన్ సొసైటీ సమానత్వపు స్పృహ, రాజకీయ చైతన్యం కలిగించింది బాగా. 1918లో ఫస్ట్ టైం 12 మంది డెన్మార్క్ చట్టసభల్లో మహిళలు అడుగుపెట్టారు. 1924లోనే తొలి మహిళా మంత్రిని డెన్మార్క్ నియమించింది. 1970స్లో డానిష్ ఉమెన్ చేసిన ఉద్యమాల వల్ల చట్టసభల్లో మహిళల సంఖ్య భారీగా పెరిగింది. 2011లో సోషలిస్ట్ పార్టీకి చెందిన హెల్లే థార్నింగ్ షిమిడ్ డెన్మార్క్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఫ్రెడరిక్ సెన్ ప్రధానిగా ఉన్నారు. డెన్మార్క్ పార్లమెంట్ లో 43% మహిళలే. వాళ్ళలో 35% మంది మంత్రులుగా ఉన్నారు. గవర్నమెంట్ ఫాలో అవుతున్న ఈక్వాలిటీ విధానాల వల్ల అక్కడ బలవంతపు పెళ్లిళ్ళు ఉండవు. ఎవరిని ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, ఎంతమందిని కనాలి అనేది పూర్తిగా మహిళ ఇష్టం. 1960స్లోనే సహజీవనము, పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనడాన్ని డెన్మార్క్ చట్టబద్ధం చేసింది. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా పిల్లల బాధ్యత మాత్రము పేరెంట్స్ ఇద్దరు సమానంగా పంచుకుంటారు. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశారు అనేలాంటి కేసులు అసలు పెద్దగా కనిపించవు అక్కడ. విడాకులు తీసుకున్నా కూడా పిల్లల బాధ్యతల్ని పేరెంట్స్ ఇద్దరు తీసుకుంటారు. మహిళల మీద హింస
చాలా తక్కువ. క్రైమ్ రికార్డ్స్ చూస్తే అక్కడక్కడ 1-2 థెఫ్ట్ కేసులు తప్ప పెద్దగా క్రైమ్ ఏది లేదు. ఏడాది మొత్తం చూస్తే పోల్చుతూ వస్తే గతంలో కంటే కూడా క్రైమ్ ప్రతి సంవత్సరము తగ్గుతూ వస్తున్నట్లు డేటా చెప్తోంది. పీస్ఫుల్ కంట్రీ, స్ట్రెస్లెస్ కంట్రీ కావడం వల్ల జీవన ప్రమాణం అనేది పెరుగుతూ వస్తుంది. మహిళల్లో 83 ఏళ్ళు, మగవాళ్ళలో 79 ఏళ్ళుగా ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే డెన్మార్క్ లో ఫెమినిస్టులు చాలా తక్కువ అంట. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. మహిళల హక్కులన్నీ కూడా మానవ హక్కులే. సమానత్వాన్ని సహజంగానే పాటిస్తున్నప్పుడు మహిళల్లో వివక్షకు గురవుతున్నాము అనే ఫీలింగ్ ఎందుకుంటుంది? సమానత్వం ఉన్న చోట మహిళల మీద హింసకు తావుండదు, వివక్షకు తావుండదు. అందుకే డెన్మార్క్ లో మహిళలకు ప్రత్యేకంగా స్త్రీవాదాన్ని వినిపించాల్సిన అవసరం రాలేదు. స్త్రీవాదం పేరుతో అనేక డిమాండ్లని రోడ్ల మీదకి తీసుకొని రావాల్సిన అవసరము వాళ్ళకి రానివ్వకుండా అక్కడి గవర్నమెంట్ సిస్టము, అక్కడున్న మనుషులు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అట్లా చూసుకోగలుగుతున్నారు. మహిళల్ని ఎవరు ప్రత్యేకంగా పూజించాల్సిన పని లేదు. పీడించకపోతే చాలు, వివక్ష చూపించకపోతే చాలు. మహిళ కోరుకునేది సమానత్వాన్ని మాత్రమే. మీలో ఎంతమంది మహిళల్ని అన్ని విషయాల్లోనూ సమానంగా చూస్తారు? ఇంట్లో, బయట, ఆఫీస్లో, జీవన విధానంలో ఎంతమంది సమానత్వాన్ని పాటిస్తారో నిజాయితీగా కామెంట్ చేయండి. అట్లా పాటించే వాళ్ళందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్. ఇంత మంచి వీడియోని పాలసీ బజార్ మనకు స్పాన్సర్ చేసింది, అందుకు పాలసీ బజార్కు నా స్పెషల్ థ్యాంక్స్. పాలసీ బజార్లో ఉమెన్స్ డే సందర్భంగా టర్మ్ పాలసీ తీసుకోవాలి అంటే కిందున్న లింక్ని క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.